పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. గెలుపు ఎవరి వైపు ఉంటుంది? ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అసెంబ్లీకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయా? నేను ఎప్పుడో చెప్పానమ్మా, అక్టోబర్ 11 వచ్చిన వీడియోలో సుమన్ టీవీలో, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు, ఒంటరిగా వెళ్తే గెలవరని చెప్పాను. అది ఆన్ రికార్డే ఉంది. ఇప్పుడు కూడా కూటమిలో వెళ్ళారు కాబట్టి గెలుపు అవకాశాలే ఉన్నాయి ఆయనకి, అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలే ఉన్నాయి. గురుగారు చివరిగా మంగళగిరి నుంచి లోకేష్ గారు అలాగే లావణ్య గారు పోటీ చేశారు. సో గెలుపు ఎవరి వైపు ఉంది? ఈసారి లోకేష్ గారు ఏమైనా గెలిచే అవకాశాలు? 4 నెలల క్రితం అయితే గంజి చిరంజీవి టికెట్ డిక్లేర్ అయినప్పుడు ఒక 2000-2500తో గంజి చిరంజీవి గారు గెలవచ్చు అని చెప్పానమ్మా. సో ఆయన టికెట్ మార్చేశారు. చిరంజీవి సీట్ చినిగిపోయి మురుగుడు లావణ్య వచ్చింది అక్కడ. మరి ఎందుకు జరిగిందో ఇప్పుడైతే నాకు కనపడే ఇదిలో ఒక 2500లో లోకేష్ గారే గెలవచ్చు అని చెప్తున్నాను. గెలవచ్చు. వ్యాప్తంగా అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే, మళ్ళీ బీజేపీ వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి. అప్పుడు 305-310 సీట్లతో అని చెప్పాను. ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో 360 సీట్లు ఉంటాయి. లోపల ఉండకుండా బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి బయట నుంచే మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి గత 5 సంవత్సరాలు. అలాగా ఇచ్చిన ఏదైనా ఎన్డీఏ కూటమికి 360 సీట్లు బలం పార్లమెంట్లో ఉంటుంది. ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు? ఆంధ్రాలో వైసీపీకి నేను చెప్పేది 20 ఎంపీ స్థానాలు వస్తాయని, కూటమికి 5 వస్తాయని చెప్పడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఒక 9 ఎంపీ స్థానాలు వస్తాయి. ఎంఐఎం ఒకటి వస్తుంది. ఒక బీఆర్ఎస్ 3 నుంచి 4 ఉండొచ్చు. బీజేపీ ఒక 3 స్థానాలు ఉంటుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్. ప్రస్తుతం జగన్ గారి జాతకం ఎలా ఉంది? అలాగే బాబు గారి జాతకం ఎలా ఉంది? జగన్ గారి జాతకం అయితే ప్రస్తుతం ఆయన కన్యా లగ్నం, ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు. బుధ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుగుతుంది. రేపు నవంబర్ వరకు కూడా, అదే రేపు అక్టోబర్-డిసెంబర్ వరకు కూడా బుధ శుక్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు వృచ్చికంలో. ఆయన జాతకం చూసామమ్మా. ఆయన జాతకం ప్రకారం మళ్ళీ 122 సీట్లు గెలుచుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం రేపు ఆంధ్రాకి మళ్ళీ చేస్తారు వైజాగ్లో. రైట్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న ప్రకారంగా 5 ఏళ్ల పరిపాలనలో ఉంటారని కొంతమంది, ఉండరు అని కొంతమంది, మధ్యలో దిగిపోతారని కొంతమంది. ప్రస్తుతం ఆయన జాతరీత్యా ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? నేను చూశానమ్మా ఆయన జాతకం. వేరే విశ్లేషణలో చెప్పాను ఆయనకి ఫలానా దశ స్టార్ట్ అయింది, ఈ టైం నుంచి ఈ టైంకి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని. ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి జాతక విశ్లేషణ, ఈయన జాతక విశ్లేషణ కూడా చేసి చెప్పడం జరిగింది. ఆయన కొండారెడ్డిపల్లిలో 4:30కి పుట్టారు. ఈ లగ్నం మేషలగ్నం, సప్తంలో ఈ గ్రహాలు ఉన్నాయని, షష్టాధిపతి సప్తంలో ఉన్న బుధ మహాదశ ప్రారంభం అయింది. అయ్యాకే ఈయనకి సీఎం యోగం వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే వచ్చారు. ఈయన పూర్తికాలం మీకు లైవ్లో చెప్తున్నాను, పూర్తికాలం 5 ఏళ్ళు సీఎంగా కొనసాగుతారు. ఇంతకుముందు కూడా 2014లో కేసీఆర్ గారు అవుతారని చెప్పాను. 2019లో 18 డిసెంబర్ 13న కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను. అలాగే చేశారు. ఆయన రేపు సాయంకాలానికి దిగిపోతారని చెప్పాను. అదే జరిగింది. అది రేపు 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 126 ఎమ్మెల్యే సీట్లు ప్లస్ 21 ఎంపీ సీట్లు వస్తాయి అన్నాను. నన్ను అందరూ వీడు ఏదో అని చెప్పి ట్రోల్ చేసి అన్నారు. సరే వచ్చాక తెలిసింది కదమ్మా, రేపు కూడా వచ్చాకే తెలుస్తుంది. ఈలోపు ఈ 10 రోజుల్లో 15 రోజులు ఉంది మన వీడియో వచ్చేటప్పటికి రిజల్ట్ వస్తుంది. 15 రోజుల్లో కామెంట్లు చేస్తూనే ఉంటారు, వాళ్ళందరినీ మనం పట్టించుకోమమ్మా. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతమైపోతుంది, ఇంకా కేసీఆర్ జైలుకి వెళ్తాడు అని అంటున్నారు. ప్రెసెంట్ కేసీఆర్ గారి జాతక ప్రకారంగా ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది గురు? అదే సిచ్యువేషన్ అయితే బాగోలేదమ్మా. నేను చెప్పాను అక్టోబర్ 9 నుంచి ఎప్పటి నుంచో ఆయనకి బాగోలేదు, బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని. సో ఆ తర్వాతే డిసెంబర్ 19 వరకు ఉంది అది ఆ గ్రహం. ఆ జరిగే కాలంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను. అదే టైంలో దిగిపోయారు, ప్లస్ పడిపోయి ఆయనకి సర్జరీ అయింది కూడా డిసెంబర్ 19 ముందే. సో
ఆయనకైతే 2028 వరకు కూడా ఈ పార్టీ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆలోచించాలి ఉంటుందా ఉండదా అనేది. రైట్. ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ గురువు గారు మీ గురించే. మీ దగ్గర ఉన్న ఒక మంత్రదండం ఒక వింతగా ఉంది, అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు దాన్ని. సో దాంతో జాతకం ఎలా చెప్తారు? దాంతో జాతకం చెప్పడం కాదమ్మా, భవిష్యత్తు చెప్తున్నాం. అది రేపు భవిష్యత్తు. అదే జాతకం అనేది కాదు ఇక్కడ. జాతకం అంటే హారోస్కోప్ కావాలి, గ్రహాలు ఇవి అవి. అది డివైన్ ఆస్ట్రాలజీ అని చెప్పి విశ్వంలో ఉన్న శక్తికి, విశ్వంలో ఒక శక్తి నడిపిస్తుంది కదా, దానికి కనెక్ట్ అయ్యేదే. అది ఒక ఇన్స్ట్రుమెంట్ మంత్రదండం అనేది నేను చూసేది. ఇదంతా జనాల్ని మోసం చేయడానికి కానీ కొంతమంది చెప్పిన ప్రజలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తప్పే ఉందండి, యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు మోసం చేస్తున్నారు అనుకున్నారు అనుకోండి, నాలో ఒక మోసగాడు కనపడతాడు. ఇప్పుడు నేను పలికేది సత్యం అనుకోండి, నేను చెప్పింది జరిగింది చాలామందికి, వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓహో ఈయన చెప్పింది జరిగింది అని అనుకుంటారు కదా. అది ఇక్కడ నేను జనాలను మోసం చేసి నేను డబ్బులు సంపాదించుకుని నీకు ఆ పూజలు చేయాలి, ఈ హోమాలు చేయాలి, 10 లక్షలు పట్టురా, 12 లక్షలు అవుద్దని నేనేం చెప్పట్లేదు కదా. లేకపోతే ₹1,00,000 తీసుకురా, 50,000 తీసుకురా అని ఎక్కడన్నా నేను నా దగ్గర అడిగిన వాళ్ళకి గోచార రీత్యా ఈ గ్రహాలు బాగోలేదు, దశాంతర దశలు తీసే ఈ గ్రహాలు బాగోలేదు, ఇవన్నిటికి కలిపి ఎంఆర్పి ప్యాకేజ్ ఇది, లేకపోతే త్రయంబకేశ్వర్ వెళ్ళు, లేదా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, శని సింగనాపూర్ వెళ్ళు, శని బాగోపోతే, రాహుగ్రహం బాగోపోతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు, ఇవన్నీ నేనే పూజలే అని చెప్పి ఇట్లా. రాహు నీ పక్కన ఇంట్లో రాహు ఉన్నా అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఒకటికి ఎవరికో చెప్పాను నేను, గురువుగారు నేను కుక్కి వెళ్తున్నా అన్నాడు. దేనికి రా అన్న, ఆ రాహు సుబ్రహ్మణ్య స్వామి రాహు ఇప్పుడు నాకు అంతర్దశ జరుగుతుంది అన్నాడు. వాడు కూడా ఆస్ట్రాలజరే, తెలుసు అనమాట, మమ్మల్ని కోచింగ్ చేస్తుంటారు. ఈ రాహు గ్రహం నీ పక్కన లేదా అన్న అంటే, ఎక్కడుంది గురుగారు, కుక్కీలో ఉన్నాయో అన్నాడు అన్నాడు. అవి పుణ్యక్షేత్రాలు అయ్యో ప్రశస్తమైన కాలంలో పుట్టిని అక్కడే ఉంటాడండి భగవంతుడు, నీ పక్కన ఉన్న విగ్రహంలో కూడా ఉన్నాడు, నువ్వు చూడగలిగే భావంతో ఉంటుంది అన్న. లేదు వెళ్తున్నా అన్నాడు. సరే నీ కర్మ వెళ్ళు అన్న. వత్త అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్ ఎక్కాక యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఫోన్ చేశాడు, గురువుగారు కుక్కీ వెళ్ళి వస్తున్నాము, కారు చెత్త అయిపోయింది, మేము బతికున్నాము అన్నాడు. వెళ్ళకపోతే జరిగేది కాదు కదా. మరి కుక్కీలో ఉన్న రాహు ఏం చేసింది చెప్పండి. ఎంతోమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తా యాక్సిడెంట్లే చనిపోతున్నారు. నిజమే. మరి ఆ భగవంతుడు రక్షించాలి కదా. కర్మని ఎవడో తప్పించలేడమ్మా. ఇక్కడ మేము కూర్చుని నేను చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఎవడో చెప్పినా కబుర్లు చెప్తాం తప్ప కాలక్షేపానికి జనాలకి ఈ కర్మని ఎవడో తప్పించలేడు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి అవ్వాలని ఉంది, అదే అవుద్ది. అర్థమైందండి. దాన్ని నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడన్నా తప్పించలేము, దీన్ని ఎవడో మార్చలేము. ఏమి రాసి ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటుందండి, అదే జరుగుద్ది. దానికి తగ్గట్టే ఆ జీవుడు డ్యాన్సులు వేస్తాడు. అర్థమైందండి. నేను ఆడతా అనుకునేది అజ్ఞానం. నేను సంపాదించే 100 కోట్లు లేదా బిర్లా టాటా అనుకుంటాడు. ఏది పెద్ద వాళ్ళు అందరూ వీడు సంపాదించేది 100, వీడు లేనికి ముందు ఉంది డబ్బు, వీడు పోయాక డబ్బు ఉంటుంది. వీడు వర్త డబ్బు ఏమి లేదు, కొత్తగా సంపాదించారు, తీసుకెళ్తా పట్టుకెళ్ళేది లేదు. నేను సంపాదించేది అనుకునేంటి, ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్పా జ్యోతిష్యం జరిగింది, నేను చెప్పా జరిగింది అనేది ఒక అజ్ఞానం. అది జరగాల్సి ఉన్నది జరుగుద్ది, దాన్ని తెలుసుకుని చెప్పడమే జ్యోతిష్యం. అది ఒక దైవానుగ్రహం ఉంటే వస్తుంది అంతే తప్ప ఇక్కడ నేను చెప్పాను అనుకున్నాను అనుకోమ్మా, అది అహంకారం వస్తుంది, అది అజ్ఞానం. తర్వాత భగవంతుడు ఒకటి వేసాడు అనుకోండి, మళ్ళీ పాతాళంలో పోతాం. అది